తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రతిభ కలిగి పేదరికంతో ఉన్నత చదువులకు వెళ్లలేని పేద విద్యార్థులకు భాగ్యవంతులు దాతలు ఆర్థికంగా సహకరించారని, పేద విద్యార్థులుగా ఎంతో మంది దాతల సహకారంతో ఉన్నత విద్యలో శిఖరాగ్ర స్థానాలు సాధించి ఉన్నతమైన ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బ్యాంక్ కాలనీలోని తన నివాసం వద్ద పేద విద్యార్థికి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం పట్టణంలో దాతలకు కొదవలేదని, ఈ తరహా విద్యార్థులకు తాను అండదండగా ఉంటానని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అబ్బరాజు పవన్ కళ్యాణ్ అనే విద్యార్థి విష్ణు కళాశాలలో బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడని, రైస్ మిల్లర్ తుమ్మలపల్లి శివ, డాక్టర్ రాయసం నరేష్, డాక్టర్ కిరణ్ల సహకారంతో 15,000 ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మూరి సత్యనారాయణమూర్తి, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బ్రాహ్మణ పేద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కొడు పేదవారు. వారికి బ్రాహ్మణ సమైక్యరించి 45,000 ఇచ్చారు. అలాగే మన రంగసాయి గారి విజ్ఞాన వేదిక ద్వారా ఆ బాబు చదువుకు కావాల్సిన 75,000 రూపాయలు పోగు చేసి ఇచ్చి అతను చదువుకుంటానికి పుస్తకాలకి అన్నిటికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి విద్యార్థులు బాగా చదువుకుని ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి మేము పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. అబ్బరాజు పవన్ కళ్యాణ్ భీమవరం విష్ణు కళాశాలలో బీడీఎస్ చదువుతున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి స్టీలు డొనేషన్స్ పోగు చేసాం. అతను ఫస్ట్ ఇయర్లో మరి డిస్టింక్షన్ సంపాదించాడు. మరి అతి తక్కువ కాలంలో అతను డిస్టింక్షన్ సంపాదించడం అతి పేదరికం. మరి అటువంటి పేదరికంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఈయనకి ఇటీవల కాలంలో బ్రాహ్మణ సమారోహం జరిగినప్పుడు 45,000 రూపాయలు బ్రాహ్మణ దగ్గర ఇచ్చడం జరిగింది. మన ఈరోజు తుమ్మలపల్లి శివ గారు, డాక్టర్ నరేష్, రాయసం నరేష్ గారు తదితరులంతా చెక్ రూపంలో కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు 15,000 రూపాయలు బుక్స్కి కట్టాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారు ఇచ్చిన అమౌంట్ని ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి అంజిబాబు గారు ఏంటంటే పేద విద్యార్థుల కోసం ఆయన మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతే పేద విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. విద్య కోసం ఆయన ప్రత్యేక ఉద్యమం చేస్తున్నారు పేద విద్యార్థుల కోసం. అటువంటి సందర్భంలో ఈ సొమ్మును ఆయన చేతి ఇప్పించాలని ప్రత్యేకంగా వచ్చాను. ఆయన చేతి ఇచ్చిన ప్రతివాడు కూడా హై లెవెల్లో చదువుతున్నారని చెప్పేసి హై లెవెల్లో ర్యాంకుల్లో వస్తున్నారని ఆ నమ్మకంతో వచ్చాం. వారు కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాం. భీమవరం బలసమూడిలోని శ్రీ చింతలపాటి బాపిరాజు స్మారకోన్నత పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరంలో 12th క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. జేపీ రోడ్డు గణేష్ క్యాంటీన్ వెనుక సాధువుల తోటలోని కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, జి గోపాలకృష్ణరాజు, రేవూరి గోగురాజులు మాట్లాడుతూ 54 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సుదీరం. మరి 1969-70 సంవత్సరం అంటే సుమారుగా 54 సంవత్సరాల క్రితం SHPM హై స్కూల్లో మేము 7th ఫార్మ్ అంటే 12th క్లాస్ మాది ఆఖరి బ్యాచ్. మరి ఆ బ్యాచ్కి ఉన్న విశిష్టత ఏంటంటే అందరికీ ఒకటే మాట, అందరం ఒకటే కలిసి పెరిగాం. 135 మంది ఆనాడు స్టూడెంట్లు ఉంటే 2013లో ఒకసారి మొదటిసారిగా కలుసుకోవాలన్న సంకల్పంతో కలుసుకుంటే 112 మంది ఆ రోజుని అటెండ్ అవ్వడం జరిగింది. ఇది 3వసారి రీయూనియన్. ఈ రోజుని ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా చిన్ననాటి తమ స్నేహితులు కలుసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి కూడా వచ్చారు. ఇవాళ సుమారుగా ఒక 75 మంది ఈ రీయూనియన్కి
అటెండ్ అవ్వడం జరిగింది. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి రీయూనియన్ కార్యక్రమాలు మరిన్ని మేము చేసుకోవాలని, మరి మీరందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ కలుసుకోవాలని ఆశిస్తూ శ్రీ చింతలపాటి బాబురాజు మెమోరియల్ హైయర్ సెకండరీ స్కూల్లో మేము లాస్ట్ బ్యాచ్ 7th ఫామ్. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మేమందరూ ఈ రోజు ఇంత ఆనందంగా ఒక విధంగా జీవితంలో పైకి వచ్చామంటే కారణం మా ఉపాధ్యాయులు. వాళ్ళు మాకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పలేదు, తెలుగు మీడియంలో చెప్పలేదు, అనురాగం, అత్యద్భుతమైనటువంటి ప్రేమ అనే మీడియంలో మాకు టీచ్ చేశారు. అందువల్ల ఈ రోజు మేము పైకి వచ్చాం. అందరూ టీచర్లు అందరూ అటువంటి అనురాగం ప్రేమతో పిల్లలతో ఉంటారని ఆశిస్తూ మేము ఈ స్కూల్ యూనియన్లో మేమందరం ఎంతో సంతోషంగా కలిసాం. అందరు 54 సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు ఉన్నాం. ఇందులో కొంత అది ఇంతకంటే అదృష్టం అందరికీ రాదు. ఈ 70 అందరినీ చూడగలగడం కూడా చాలా గొప్ప అదృష్టం. అల్లరి చేయడానికి బ్యాచ్ ఏదన్నా ఉంటే మాదేనండి, మా పై బ్యాచ్ కానీ మా తర్వాత. ఎందుకంటే మా తర్వాత అసలు ఇంకా 7th ఫార్మ్ మాదే లాస్ట్ బ్యాచ్. అంత గొప్పవాళ్ళం. అటువంటి వాళ్ళం ఇంతకాలం హాయిగా ఉన్నాం, ఇక ముందు కూడా ఉంటాం. 75 మళ్ళీ 125 మంది మళ్ళీ కలిసినప్పుడు కూడా మళ్ళీ మేము BCN వాళ్ళు వచ్చి ఏలూరులో కూడా మా బాబ్జీకి చెప్పి రిలీజ్ చేయించండి, మేమంతా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా 12th క్లాస్ బ్యాచ్ అందరూ ఇక్కడ ఇలాగా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళే. కానీ ఏంటంటే ఇందాక రాధాకృష్ణ చెప్పినట్టుగా మా బ్యాచ్ అల్లరి బ్యాచ్, తర్వాత ఏమో సంస్కారవంతమైన బ్యాచ్, ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చిన బ్యాచ్ కూడా మాదే. 7th ఫామ్ లాస్ట్ బ్యాచ్. దీని గురించి మా మేషర్ సుబ్బారావు గారు చెప్తుండేవారు. అసెంబ్లీలో కూడా ఏంటి SHBRMS స్కూలు అంత గొప్పదా, అందరూ మేధావులా అందరూ ఇంత రిజల్ట్ రావడం ఏంటని అసెంబ్లీలో కూడా అనుకున్నటువంటి ఏకైక బ్యాచ్ మాది అది మాస్టర్ చెప్పారు. కాబట్టి ఇలాగే మళ్ళీ ఇంకో 10 ఏళ్ళ కూడా ఇంతే ఉత్సాహంతో ఇలాగే పిల్లలాగా బాగా అల్లరి చేసి ఇంకా అప్పుడు కొంచెం బాగా అల్లరి చేస్తారు. ఎందుకంటే సెకండ్ చైల్డ్హుడ్ స్టార్టింగ్లో ఉన్నాము కాబట్టి అప్పుడు కూడా మేము ఇలాగే కలుసుకోవాలని అందరినీ వస్తూ SHBRM హైయర్ సెకండరీ స్కూల్ 54 years తర్వాత అనుకుంటున్న క్లాస్మేట్స్ రీయూనియన్లో జాయిన్ అయ్యాం. డాక్టర్ బండా రవికుమార్ మా క్లాస్మేట్ చెప్పినట్టుగా మా టీచర్స్ ఆప్యాయతతో అనురాగంతో మేమందరూ ఉద్యోగ రావాలని ఒక రకమైన కాంక్షతో మాకు టీచ్ చేయబట్టి మాకు అవి మా మనసులో నాటుతుంది. మేము కూడా వృద్ధిలోకి వచ్చి దేశానికి ఏదో ఒక సేవ చేద్దామని చెప్పి అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ దేశానికి సేవ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో చేసి అక్కడ సెటిల్ అయిపోయాను. నేను ఇవాళ ఈ రీయూనియన్ కోసం ఇక్కడికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. జన్మభూమితో పాటు పాఠశాల అప్పటి విద్యార్థులతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు కోట నరసింహమూర్తి అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అలనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్లందరూ వచ్చి ఒకరికొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు రేలంగి పెద్దిరాజు, సాగిరాజు మూర్తిరాజు, నిమ్మకాయల రాంబాబు, కొత్తపల్లి సతీష్, కె రమ్య, బి ప్రవల్లిక, జె సమన్విత తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సమన్విత. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలూరుపాడులో 2004-2005 10th క్లాస్ చదివానండి. అంటే 20 సంవత్సరాల తర్వాత మా స్నేహితులందరినీ ఇలా కలుసుకొని ఇవాళ ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది.
నేను అమెరికాలో యుఎస్ గవర్నమెంట్ కి నేను వర్క్ చేస్తానండి, డెలివరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుని ఈ రోజు ఇలా ఎదగడం, మన ఈ ఎదుగుదలకు కారణమైన మా ఉపాధ్యాయులను ఇలా కలుసుకోవడం ఈ రోజు చాలా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉందండి. ఇలా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, మంచి 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 ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. మేము జడ్పీ స్కూల్ ఏలూరుపాడు హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాం. ఇప్పుడు అయితే మేము మాకు 10th 20 సంవత్సరాలు అవడం వల్ల మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుని అందరం చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ ని నడుపుతున్నాం. అలాగే అలా మా ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళో ఉండి ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఈ వాతావరణం, మా పల్లెటూరు చాలా హ్యాపీగా ఉంటది. మా పల్లెటూరు అలా పొల్యూషన్ లేని ఊరు ఇది. ఏలూరుపాడు అంటే మంచి ఫేమస్. నా పేరు శిరీష. నేను ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్లో 2004 and 2005 బ్యాచ్ లో చదువుకున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఓన్ గా స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ నుంచి చాలా కష్టపడి చదువుకుని వెళ్ళానండి. నాది కొండంగి. మేము కొండంగి నుంచి కూడా చాలా కష్టపడి వచ్చేవాళ్ళము. అక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదు. పడవ దాటి మరి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం సైకిల్ తొక్కుకుంటూ. ఇంత దూరం ఒక్కొక్కసారి అయితే నడుచుకుంటూ కూడా మేము పడవ దాటి వచ్చేవాళ్ళము. అందరూ ఇప్పుడు 20 years తర్వాత మేము అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరినీ కలిసినందుకు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఏలూరుపాడులోనే ఈ 2005 బ్యాచ్ లో 10th వరకు చదువుకున్నాను. ఇక్కడ మా స్కూలు నేను చేసేది ఏంటంటే ఇప్పుడు మేతలు రొయ్యలు కొట్టు పెట్టానండి కలిదింలో. అదే విధంగా మా స్కూలు మారుమూల గ్రామం ఏలూరుపాడు అంటే పల్లెటూరు అని చెప్పి అనుకుంటారండి. ఈ మారుమూల గ్రామం నుంచి ఈ పల్లెటూరులో చదువుకుని ఎంతో మంది అమెరికా వెళ్ళారు, హైదరాబాద్ లో ఉన్నత స్థాయిలో జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ నేవీలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అన్ని డిపార్ట్మెంట్ లో మా స్కూల్ తరఫున వాళ్ళు ఉన్నారు. మా గ్రామం అంటే మేము చదువుకున్నప్పుడు మా స్కూల్ కి చుట్టుపక్కల నుంచి ఒక 10 గ్రామాల నుంచి దగ్గర 11 గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు. మోడి, కలాపూడి, ప్రాతల మెరక, జువలపాలెం, ఏలూరుపాడు, సున్నంపూడి, దుంపలగూడ దిబ్బ, కొండంగి, ఎడవెల్లి, మట్టకుంట, కొండంగి పల్లిపాలెం, కలాపూడి పల్లిపాలెం ఇలా ఇన్ని గ్రామాల నుంచి అనేక మంది కూడుకుని మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం. ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు మాకు గుర్తుకొచ్చినాయి. మేము 2005 బ్యాచ్ చదువుకున్నప్పుడు మాకు ఇప్పుడు సహకరించిన మిత్రులందరికీ, ముఖ్యంగా మీ BCN ఛానల్ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేమందరం మోడీ స్టూడెంట్స్. మేము 2004, 2005 ఈ ఏలూరుపాడు స్కూల్లో చదివాము. ఈ మిగతా స్టూడెంట్స్ కి మాకు ఉన్న వేరియేషన్ ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ లోకల్ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు. బట్ మేమందరం ఆడపిల్లలు మగపిల్లలు అందరం కూడా 12 కిలోమీటర్లు నుంచి 14 కిలోమీటర్లు అంటే రావడానికి 12 కిలోమీటర్లు, పోవడానికి 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి చదువుకుని వెళ్ళి ఇప్పుడు మేము అందరం ఇలా ఈ పొజిషన్ లో ఉన్నాము. సో అంత కష్టపడి ఈ స్కూల్కి వచ్చి చదువుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తెలుసుకుంటే నేను ఒక కంపెనీలో ఒక రీసెర్చర్ గా వర్క్ చేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో వర్క్ చేస్తున్నారు. మేమందరం కూడా చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకున్నాం. ఆ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాము. ధనలక్ష్మి. నేను మోడీ నుంచి వచ్చేవాళ్ళము. అంత దూరం నుంచి వచ్చి కష్టపడి చదువుకునే వాళ్ళు, వర్షమైనా ఎంతైనా కష్టపడి వచ్చేవాళ్ళము. ఆ రోజు అంత కష్టపడి వచ్చినందుకు ఈ రోజు అందరం మంచి పొజిషన్ లో ఉన్నాము. ఇందాక కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా. శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకలు స్నేహితులతోనూ బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ జరుపుకోవడం సహజమని ప్రస్తుత యువత అభాగ్య కేంద్రాలలోనూ అభాగ్యులతోనూ నిర్వహించుకోవడం స్ఫూర్తిదాయక కార్యక్రమమని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ అన్నారు. భీమవరంపట్నానికి చెందిన అమనాపు పద్మావతి తన పుట్టినరోజును పురస్కరించుకుని భీమవరం తాడేరులోని జడ్డు బ్రహ్మాజీరావు సూర్యకాంతం వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు భోజనం, స్వీట్లు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ ప్రత్యేక అభాగ్య కేంద్రాల్లో పుట్టినరోజు వేడుక నిర్వహించుకుని వారితో గడపడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, శ్రీదేవి, శివాని, నున్నగొప్పల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు మరి ఇటువంటివి జరిగినప్పుడు స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ సహజంగా నిర్వహించుకుంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి యువత యువకులు అందరూ కూడా మంచి ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులు, పేదరికంతో ఉన్నటువంటి వృద్ధులు, అలాగే అనాథలు, అంధులు, వికలాంగులు మరి ఇటువంటి వాళ్ళని దగ్గర తీసుకుని వారికి ఏం అవసరమో తెలుసుకుని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి చేతనైన సాయం చేయడం అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి వరవడి. మరి అందుకు భిన్నంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అభాగ్యులు ఏదైతేనే వృద్ధాప్యం చివరి దశలో ఉన్నటువంటి వారికి నిరాదరణ లేకపోవడం వల్ల ఇటువంటి ఆశ్రమాల్లో ఉండడం జరుగుతుంది. వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని కానీ, దుస్తులు కానీ,
అందించడం అనేది మహత్ కార్యక్రమం. ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి అమనాపు పద్మావతి అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి పుట్టినరోజులు అభాగ్య కేంద్రాల్లో వారి మధ్యలో గడిపి వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి మరి భీమవరం వృద్ధుల ఆశ్రమంలో ఈరోజు వారందరికీ కూడా సంపూర్ణంగా భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మాయికి నిండు నూరేళ్లు కూడా ఆయురారోగ్యాలతో మరి విద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళి మరి మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటూ జడ్ బ్రహ్మాజీరావు సూర్యకాంత సేవా కేంద్రంలోని గత 12 సంవత్సరాలుగా భీమవరం వృద్ధులాశ్రమం రన్ చేస్తున్నాం. మరి ఈరోజు మరి అమనాపు పద్మావతి పుట్టినరోజు సందర్భంగా మా వృద్ధులాశ్రమంలో మరి పలు సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. వారికి వృద్ధాశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అమనాపు పద్మావతికి మా ఆశ్రమం తరపున మా అందరి దీవులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్దవాళ్ళతో సమయం గడిపి వాళ్ళకి భోజనం పెట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. అలాగే మీరు కూడా మీ మంచి పనులు అందరితో పంచుకొని అందరికీ సేవా కార్యక్రమాలు అందించాలని కోరుకుంటున్నాను. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకివీడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ సభ్యులు నేరెళ్ల రామకృష్ణ, జంపన సుబ్రహ్మణ్యం రాజు, మోర జ్యోతిరెడ్డిలు అన్నారు. శనివారం రాత్రి షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోర శ్రీనివాసరెడ్డి, జగృతి విజయ్, మన్నే పోతరాజు, లలితాదేవి, ZRUC నంబర్ వాడపల్లి మోహన్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ గుడి ఇంత డెవలప్ అయినా దేవుడి తర్వాత దాతలు గొప్పవాళ్ళు. దేవుడికి సాష్టాంగ నమస్కారం, అలాగే దాతలకి నమస్కారం. ఇంత అభివృద్ధి చెందిందంటే ఈ గుడి ఎక్కడో లేవులో ఎక్కడో ఉన్నదాన్ని ఇవాళ దాతలందరూ సహకరించి ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు కూడా సందా ఇచ్చి దీనికి అందరూ ఎవరిని అడగకుండా అందరూ సందాలు ఇచ్చి షష్ఠి చేతనం చాలా బాగా ఆధ్వర్యంలో అందరూ కలిసి 7వ వార్డులో ఇలాగా ఇంత డెవలప్ అయిందంటే ఈ ఏరియా కూడా ఇంకా డెవలప్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాం. తర్వాత ఈరోజు షష్ఠి మొదటి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గుడి నిర్మాణానికి మొట్టమొదటిగా పూనుకున్నటువంటి వ్యక్తులు జంపన సుబ్రహ్మణ్యరావు గారు, నేరెల రామకృష్ణ గారు, మోటిపల్లి రామకృష్ణ గారు, వీరు ముగ్గురు కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తిగా బాధ్యతను తీసుకుని ఈ యొక్క గుడి ఈ రూపురేఖలు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు వారికి, అలాగే ఈ ముగ్గురిని అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు, వారు మన్నే పోతురావు గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మోటిపల్లి గంగాధరరావు గారు, వీరందరూ కూడా ఇక్కడ గుడి యొక్క కార్యక్రమాలని నిర్మాణాన్ని అన్నింటినీ కూడా వీక్షిస్తూ ఈ యొక్క గుడి నిర్మాణాన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థ కారణంగా జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసుకుని కొత్తగా ఆలయ నిర్మాణం చేసుకుని నూతనంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ షష్ఠి ఉత్సవాన్ని త్రేహంగా దీక్షతోటి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అలాగే షష్ఠి మహోత్సవాలు కూడా వైభవంగా జరిపించడం జరిగింది. ఇటువంటి ఉత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ షష్ఠి సందర్భంగా అందరికీ షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ గల స్వామి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి కాదు, మొత్తం 5 మండలాల నుంచి కూడా భక్తులు ఉదయం 3 గంటల నుంచి మరి మహానుభావుడి దర్శనానికి వచ్చారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ముందు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుని మహానుభావుడి దృష్టి మన మీద పడి అందరూ కూడా పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో ఉన్న పాలక కమిటీ చాలా కష్టపడి ఈ గుడిని కాపాడడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆకివీడులోని పరిసర గ్రామాల భక్తులందరూ కూడా మరి గుడికి విరాళాలు ఇచ్చి
సుమారు 2 కోట్ల పైన గుడి దాతలు అడగకుండా ఇచ్చి ఈ నిర్మాణానికి సహకరించారు. అలాగే ఇంకా 1 కోటి రూపాయల పని ఉంది. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ గుడికి ఏ విధమైన ఆస్తులు లేవు కాబట్టి సుమారు 2 కోట్లు తోటి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఈ గుడి నిర్వహణకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి భక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ గుడికి సహకరించిన దాతలందరూ కూడా అతి శక్తివంతమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ కుమారస్వామి. మరి అతను తారకాసురుని సంహరించకే మరి ఉద్భవించిన మరి సుబ్రహ్మణ్య స్వామి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ స్వామిని కొలువై తీరితే మనలో ఉన్న రాగద్వేషాలన్నీ కూడా తొలగిపోతాయి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న 2 కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యాన్ని అందజేస్తామని సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, చైర్మన్ బుద్ధిరాజు వెంకటపతిరాజు తెలియజేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం తాడేరు రోడ్లోని ఇంద్రమ్మ కాలనీకి చెందిన శీలం పైడియ్య, వీరవల్లి సత్యనారాయణలు అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కష్టంగా ఉందని, వీరికి సంస్థ సభ్యుల సహకారంతో ఒక్కొక్కరికి 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు 25 కేజీల బియ్యాన్ని అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, ఇందుకూరి శివాజీ వర్మ, పెన్మెత్స సత్యనారాయణరాజు, మహేశ్వర్లు పాల్గొన్నారు. శాఖ తరఫున మేము ఎప్పటి నుంచో ప్రతి నెల ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని పేదవాళ్ళని అలాంటి వాళ్ళకి ప్రతి నెల 1 నెలకు సరిపడే సరుకులు దానం చేస్తున్నాం. బియ్యంతో సహా పప్పులు ఉప్పులు మొత్తం 1 నెలకు సరిపడే సరుకులు ఇస్తున్నాం. అలాగే అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదే మాదిరి అందరి సహకారంతో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే మాదిరి మేము కంటిన్యూ చేస్తాం. ఇంకా కొంచెం ఎక్కువ చేయడానికి ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం ఎక్కువ చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ 2023వ సంవత్సరం మార్చి నెలని స్థాపించడం జరిగింది మన భీమవరం శాఖలో. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల ఈ అనారోగ్యంతో బాధపడుతున్న లేకపోతే నిరుపేదలు అభాగ్యులకు కనీసం 2కి మనం నిత్యావసర వస్తువులు గత 20 నెలలుగా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ కాలనీలో మన 2 అనారోగ్యంతో బాధపడుతున్న 2కి మనం ఈరోజు సరుకులు పంచడం జరుగుతుంది. మానవత 1000 మంది సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలాగే విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భీమవరం తాడేరు రోడ్లో ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి వీరవల్లి సత్యనారాయణ, అలాగే పైడి అనే ఒక 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మరి అనారోగ్యంతో ఏ పని చేసుకోలేక మరి ఆర్థిక ఇబ్బందులు పడటం జరుగుతుంది. మా సంస్థ ద్వారా, మా సంస్థ సభ్యుల సహకారంతో ఈరోజు వారికి నిత్యావసర సరుకులు అలాగే బియ్యాన్ని అందించేటువంటి కార్యక్రమం, 2 నెలలకు సరిపడేటువంటి సరుకులు అందించే కార్యక్రమం ఈరోజు మా సంస్థ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ, పూనా రామం గారు, అలాగే చైర్మన్ బుద్ధిరాజు వెంకటపతిరాజు గారు, కార్మూరి బాబు మరి వీళ్ళు సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఎస్సి చైర్మన్ గా నియమితులైన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును ఘనంగా సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. మంతెన శ్రీరామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారిచే ఎండగండిలో ఉచిత కంటి వైద్య శిబిరం. జనగణనలో సమగ్ర కులగణన జరగాలి. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% పదవులు కేటాయించాలి. బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 1 టౌన్ సిఐ నాగరాజు చేతుల మీదుగా సీనియర్ హోంగార్డులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.